ఇక్కడ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరు యాంకర్, ఎవరు ఏం అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తాం సార్. దెన్ అంటే యాక్చువల్లీ సినిమా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఏదో యాంకర్ గానో రిపోర్టర్ గానో ఆడిషన్ చేసుకుందామని. ఏదైనా ఆడికి యాంకర్ గా రిపోర్టర్ గా నీకు అసలే నమ్మకం లేదా? అంటే నెక్స్ట్ యాంకర్ మల్టీ టాలెంటెడ్ సౌండ్స్ లైక్ దట్. మల్టీ టాలెంటెడ్ అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ టెక్నీషియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అందరూ మీరు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. అందుకే ఐ టుక్ ఇట్ అప్ అండ్ నేనే క్వశ్చన్స్ అడుగుదామని. ఓకే, అండ్ క్వశ్చన్స్ అడిగేసే మరి. ఓకే యా ఫస్ట్ ఓకే ఆబ్వియస్లీ నాగార్జున గారిని అడగాలి ఫస్ట్ క్వశ్చన్. నాకు యాక్చువల్లీ వెన్ ఐ సా దట్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్ అని, genuinely I wanted to ask this question. Was this like అంటే ఈ ప్లాట్ఫామ్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసమే పెట్టారా, లేకపోతే ఓన్లీ పడేసావేకి ఎక్స్క్లూజివ్గా వచ్చిన ఎంకరేజ్మెంట్? అట్లా లేదు, నేను ఇంతకుముందు కూడా నేను క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్ చేశాను. రైట్ రైట్. ఇంతకుముందు ఉయ్యాల జంపాల అనే ఒక సినిమా నాకు బాగా నచ్చి ఆ సినిమాని కూడా ప్రమోట్ చేశాను. అండ్ ఇట్ బికేమ్ మంచి హిట్ అయింది ఆ సినిమా. వెరీ హ్యాపీ. ఉయ్యాల జంపాల చాలా పెద్ద హిట్. ఎస్, అండ్ అలా అంతేకాకుండా ఈ సినిమాలో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చునియాతో ఐ వర్క్డ్. నేను ఒక యువ అనే సీరియల్ ఒకటి తీశాను అండ్ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ సక్సెస్. ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది దానికి. నా ఫిల్మ్స్ చాలా ఆటికి షీ బికేమ్ ప్రొడక్షన్ డిజైనర్, షీ బికేమ్ రకరకాలుగా పనిచేసేది. ఆమె ఫులిష్ గర్ల్, స్టూపిడ్ గర్ల్. కరెక్ట్గా కథ నాకే చెప్పొచ్చు కదా, నా మీద తీసి నా మీద మంచి కథ చేసి ఎప్పుడు చెప్పలా. రైట్, ఐఎమ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. సో చాలామంది వస్తారు వెళ్తూ ఉంటారు, కథ చెప్పలేదు. అండ్ ఎనీవే, సో ఈ కథ చెప్పినప్పుడు చునియా చాలా బాగుంది, నాకన్నా స్టోరీ కాన్సెప్ట్ నాకు చాలా బాగుంది, ఇది కథ తీయి. అండ్ షీ సెడ్ ఐ హ్యావ్ అ ప్రొడ్యూసర్, ఐ హ్యావ్ అ హీరో, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్, ఐ లైక్ టు. అంటే నేను అన్నాను, చునియా ఐ కెనాట్, ఇప్పుడే నేను చేయలేను, నేను ఏ ఫిలిం చేసినా కూడా ఐ హావ్ టు సీ ద ఫిలిం. Because tomorrow it is my word. Yeah. You know, what if I endorse a film or anything? Yeah. అది నాకు నచ్చాలి ఫస్ట్. నాకు నచ్చకుండా ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగా ఆడుతుందని ఎట్లా చెప్తాను? సో దెన్ చునియా అండర్స్టూడ్ దట్. సినిమా తీసి చూపించింది, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా సేమ్ విత్ ఇన్ 1 second I said, చునియా, I want to be part of the film now. ప్రేమకి 3 కోణాలు ఉంటాయి. 1, ఎదుటివారి క్వాలిటీస్ నచ్చడం. 2, వారి మనసుని అర్థం చేసుకోవడం. 3, ఆ ప్రేమని ఆస్వాదించడం. ఇందులో ఏది మిస్ అయినా ప్రేమే మిస్ అయిపోతుంది. అసలు ప్రేమ అనేదే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. మరి ఈ ట్రయాంగిల్లోకి ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ తోడైతే డేంజర్ డబుల్ అవుతుంది. చునియా మ్యామ్, ఇప్పుడు నాకు సార్ ఇప్పుడే చెప్పారు, నేను అక్కడ ఎదురుగా ఉంటే నా కోసం స్క్రిప్ట్ రాయకుండా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఎవరినో పెట్టి తీసేసింది అని. సో ఎందుకు, లైక్ వై డిడ్ంట్ యూ థింక్ అబౌట్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఫర్ నాగ్ సార్? ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ నాగ్ సార్ కోసం ఐ హావ్ నాట్ రిటర్న్ అ స్క్రిప్ట్. ఇప్పటి వరకు ఒక 20 స్క్రిప్ట్స్ రాసేసి ఉంటాను నేను. అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే సార్ చెప్పారు, వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు, సినిమా ఒకటి చేసి ప్రూవ్ అయ్యి వస్తే నా దగ్గర నేను అప్పుడు వింటాను కదా అని ఎవరో వేరే వాళ్ళకి చెప్తున్నారు అని నేను సీరియస్లీ తీసేసుకున్నాను. ఓకే, ఐ థింక్ అది నేను అజ్యూమ్ చేసేసుకున్నాను. మేబీ నాకు కూడా అలాగే చెప్తారని. మేబీ ఈ అజ్యూమింగ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ నిహారిక ఆల్సో. మనిషిని బట్టి మాట్లాడతాం చునియా. రోజు చాలా మంది వస్తారు, ఇప్పుడు నో అని ఒకసారి చెప్తే వాళ్ళు ఏమైపోతారో అని భయం. సో అందుకని ఏదో చెప్పి పంపిస్తాను కొంతమందికి. ఏం చేస్తారు, ఏమైపోతారు. మీరు చేస్తే అసలు మీరు ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు అది. సో అలా జరిగింది చునియా. ఇటు రావా ఉన్న చోటే ఉంటావా, ఇలలోనా ప్రతితోవా
ఓ ముల్ల బాటే అంటావా. సో అనూప్ గారు అప్పటి నుంచి అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మీరు మాత్రం అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు ఓన్లీ పాటల్లోనే మ్యూజిక్లోనే కన్వే చేస్తారా లేకపోతే? నేను అనూప్ మాట్లాడతారు మాట్లాడే కదా. ముందు నేను చెప్తాను, ఈ ఫిలింకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద హోల్ స్టోరీ లైన్. సాంగ్స్ విన్నాను, బాగున్నాయి. సినిమాలో చూసేటప్పటికి నాకు అర్థమైంది అనూప్ ఎంత సినిమాని అర్థం చేసుకుని ఆ సాంగ్స్ ట్యూన్స్ క్రియేట్ చేశాడు. అండ్ వెరీ బ్యూటిఫుల్. అనూప్ వెరీ 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 వెల్ డన్. ఎస్పెషల్ రీ రికార్డింగ్ ఇస్ హాంటింగ్. ఇదేదో కొంత హాయిగా, ఇదేదో కొంత మాయగా, ఇదేదో కొంత తీయగా, ఇదేదో కొంత చేదుగా, ఇదేదో కొంత లోతుగా, ఇదేదో కొంత ఎత్తుగా, ఇదేదో వింత జన్మలాగా ఉన్నదే. అరే అరే తొందర 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 తొందరగున్నది ఎందుకనో. అనూప్ గారు, వాట్ ఈస్ దిస్ క్యామెల్ లాంగ్వేజ్? అంటే క్యామెల్ లాంగ్వేజ్ వాడాలి అలా, హౌ డిడ్ దట్ ఐడియా కమ్ అప్? అసలు క్యామెల్కి అంటే నాకు సంబంధం లేదు. ఈ అండ్ అలీ గారు వాళ్ళిద్దరు కూర్చొని రాశారు. అది ఇన్స్టెంట్ గా వచ్చింది. అది లైక్ అంటే సిచ్యువేషన్ ఉంది, బట్ ఫిలింలో సిచ్యువేషన్ ఏంటంటే దుబాయ్లో అలీ గారు కొన్ని ఏళ్ళుగా అక్కడ మేము అనుకుంది ఏంటంటే Continue. అలీగాడు ఉన్నారు కదా, అలీగారు ఉన్నారు, సో వీ నీడ్ సమ్ నైస్ సిచ్యువేషన్, ఒక 10 minutes ఒక హిలేరియస్ ఎపిసోడ్ లాగా కావాలి అని అంటే, ఒక 4-5 సంవత్సరాలు దుబాయ్లో ఒంటరిగా ఉన్నారు, అది కూడా వంటల మధ్య ఒంటరిగా బతుకున్నారు కదా. సో వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దెన్ హౌ విల్ వి గో విత్ దిస్ అనేది అక్కడి నుంచి So that is how we sat and he's a desperate guy. 5-6 years నుంచి he never అంటే ఒక అమ్మాయిని చూడలేదు. దట్స్ వన్ డెస్పరాడో అని అనూప్ సజెస్టెడ్. లెట్స్ నేమ్ హిమ్ డెస్పరాడో. బాగుంది అనూప్, ఇట్ ఇస్ వెరీ నైస్. అండ్ హైలైట్ యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ అలీ గారు, బికాస్ ఆయన బిజీ ఉంటారు జనరల్గా. బట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పంగానే లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఏ స్టోరీ టెల్లింగ్ అని అనిపించింది. సో దాంట్లో యాక్ట్ చేసే క్యారెక్టరే అలీ గారు, పాడితే బాగుంటుంది అని అనిపించి చెప్పాను చుని గారికి. సో ఒకసారి నువ్వే మాట్లాడు అలీ గారితో అంటే ఐ కాల్డ్ హిమ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇమీడియట్గా వచ్చి ఒక 2 lines సార్ అని చెప్పాము. ఆ డిస్కషన్లో అది పెద్దదైపోయింది, ఫుల్ పెద్దదైపోయింది. 2 లైన్లు అని చెప్పి పెద్దదైపోయి క్యామిల్ లాంగ్వేజ్ కూడా కనిపెట్టాడు ఆయన. దిస్ ఇస్ డిస్పరాడో. ఒక 2 లైన్లు పాడాలి అన్నారు, 18 లైన్లు పడిచాయి. వెల్కమ్ బేబీ. ఆహా లాంగ్ One fine day I went to Dubai. Toolpet से गया सीधा Dubai. ఎటు చూసినా ఇసుకే లేదే ఇష్కే. Desperate అయిపోయా లేరు గర్ల్సే. Always with the camels. చూడనీకి కూడా లేరు girls. What to do baby, what to do? Dry అయిపోయింది what to do? Help me baby, you can do. With your help we can do. Dancing, dancing, ding ding ling ling. Dancing, dancing, come on. Dancing, dancing, very good. Ding ding ling ling. Dancing, dancing. అనంత్ గారు, ఐ వాంట్ టు ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఒక యూత్ఫుల్ సాంగ్ ఉంది, లెట్స్ సింగ్ లెట్స్ డాన్స్, ఫ్రెండ్షిప్ సాంగ్, దానికి మీరే రాశారు. ఎమోషనల్ సాంగ్స్కి కూడా లిరిక్స్ మీరే రాశారు. మదర్ సెంటిమెంట్ రాశారు. చిట్టి తల్లి. సో ఈ చునియా మ్యామ్ తోటి వర్క్ చేయడం ఎలా ఉండింది? అంటే ఆన్ సెట్ అయితే మ్యామ్ ఫుల్ బాస్ అనమాట, వెరీ టఫ్. మ్యామ్ ఏది చెప్తే మేము అందరం అదే, అసలు మాట్లాడకుండా మ్యామ్ చెప్పిన మాటే వింటాము. సో మీతోటి వర్క్ చేసినప్పుడు ఆఫ్ ది సెట్స్ కూడా అంతే. కన్నా ఇస్ ఆల్సో ఐ నో కన్నా వెరీ మామూలుగా సార్ నాకు మాట్లాడడానికి పెద్దగా భయం ఉండదండి, వాళ్ళు కొద్దిగా భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం హీరోయిన్ పక్కనకి వచ్చింది. ఈ సినిమా తో నాకు తెలిసిన ఫస్ట్ విషయం ఏంటంటే నేను కూడా మాట మీద నిలబడతానండి. ఎప్పుడు చునియా ఇలాగే అన్నపూర్ణ స్టూడియోలోనే ఒక కారిడార్లో కనపడి నేను సినిమా చేస్తే మీరు సింగిల్ కార్డ్ రాయాలని, ఖచ్చితంగా రాస్తాను అన్నానండి. కానీ అనుకోకుండా సింగిల్ కార్డ్ పడింది అనమాట. కంపల్సరీ అయింది. అనుకోకుండా కాదు, యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మేబీ ద కంపోజర్స్ మారారు, మ్యూజిక్ కంపోజర్స్, బట్ లిరిసిస్ట్
నెవర్ చేంజ్డ్. అనంత్. సో దీని ముందు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ వెంట్ టు హిమ్, ఇట్ వాజ్ స్మాల్ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు నేను రాయాలంటే మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే సింగిల్ కార్డ్ ఇవ్వండి అని మీరు అడిగారు. సో మేబీ మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదేమో నేను చేస్తానని చెప్పి అడిగేస్తుంటారు. బట్ నేను మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు చెప్పారు కదా ఇప్పుడు నేను చేస్తున్నాను డైరెక్షన్ మీరే రాయండి. తప్పలేదు. స్టార్ట్ అయ్యేటప్పుడు నన్ను కూడా అడిగారు, అనూప్ అనంత్ బిజీ ఉంటాడు కదా, ఎన్ని 1-2 సాంగ్స్ ఆపిద్దాం అంటే మీరు చెప్పారు. నాకు కూడా చెప్పింది అనంత్, నాకు మాట ఇచ్చాడు ఫుల్, మరి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు గో ఫర్ హిమ్ అని చెప్పాను. అదే అంటే అనూప్ అనుకున్నాను నేను ఒక్కడే ఎందుకు బుక్ అవ్వాలి మాట ఇస్తే ఇక ఇచ్చి చచ్చారే. మన మన్మధుడి డైలాగ్ లాగా అప్పుడు రాస్తానన్నాను, ఇప్పుడు రాయాల్సి వచ్చింది. ఈ లైఫే ఓ కథలాగా అనిపిస్తూ ఉంది, ఈ ప్లేసే ఓ కలలాగా కనిపిస్తూ ఉంది. మనమిట్టాగా కలిసుంటే జూనియాకి రాసిన అప్పుడు 3 సందర్భాలు కూడా యువ కానీ డ్రీమ్ గర్ల్ కానీ టీవీకి రాసినట్టు అనిపించలేదు నాకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. అందుకని చునియా గారు సినిమా తీస్తే కూడా బాగా మంచి లిరిక్స్ పడతాయని నమ్మకం అప్పటి నుంచి ఉంది. అందుకే చెప్పినప్పుడు రాస్తానని ఇప్పుడు ఈ రాస్తాను. సినిమాలో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? బాగా నాకు క్లైమాక్స్ సాంగ్ అండి, నీకు నువ్వే అన్న పాట. ఇలా బ్యూటిఫుల్ కదా. ఎందుకంటే హిట్ అయ్యే పాటలు వేరు, గుర్తుండే పాటలు వేరు. అవును. ఇప్పుడు ఆశ ఆశ అవ్వచ్చు, డెస్పరేట్ అవ్వచ్చు, Yeah. ఇవన్నీ కూడా మొదట సినిమాకి ఆడియన్స్ని తీసుకురావడానికి పనిచేస్తాయి. క్లైమాక్స్ సాంగ్ సినిమాలో ఆడియన్స్ని కూర్చోబెట్టడానికి పనిచేస్తాయి. అవును. అందుకని నీకు నువ్వే దూరం అవుతూ నడిచే నడక ఎక్కడి దాకా నీకే తెలియాలి, ఇలాంటివి ఆలోచనలో చాలా కాంప్లికేషన్ ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న పదాల్లో రావాలి, సింపుల్ గా రావాలి. అందుకని క్లైమాక్స్ సాంగ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అండి. నువ్వు నన్ను ప్రేమిస్తే అది నా తప్ప. నువ్వు సమాధానం చెప్పాల్సింది నాకు కాదు. మీరు ఈ సినిమాని ప్రజెంట్ చేశారు కదండి, సమర్పించారు. దానికి కారణం ఏ చునియా వచ్చి టార్చర్ పెట్టేసింది, బి ప్రొడ్యూసర్స్ వచ్చి